మీరు కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది ముస్లింలకి, వాటిని మేము రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. చెప్పమనండి, చేయమనండి. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి దేశ ప్రధాని కాదా? ఆయన మాట్లాడే వాక్యాలు హేట్ స్పీచెస్. వై ఎలక్షన్ కమిషన్ హెస్ నాట్ టేకెన్ కాగ్నిసెన్స్? మహాత్మా గాంధీ 3 కోతుల్లాగా ఎలక్షన్ కళ్ళు మూసుకొని కమిషన్ చెవులు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటున్నారా? చూస్తుంటే ప్రజలకు అసలు ఏం నోటీసులు ఇచ్చారండి? మిగతా వాళ్ళనేమో 48 గంటలు మీరు ప్రచారం చేయకూడదు, ఇది అదే మా వాళ్ళు పైన పెట్టారు. సుర్జేవాలా షుడ్ నాట్ క్యాన్వాస్ ఫర్ 48 hours ఇవన్నీ పెట్టారు. వై దే కాంట్ స్టాప్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రధానమంత్రి ప్రచారం చేస్తే ఆయన కొమ్ములు వచ్చాయా? హౌ ఈజ్ హీ గాట్ ఫ్రీడమ్ టు డూ దిస్? ఇనాగ్రేషన్స్, కాఫీ కప్పుల పైన ఆయన మోకాలు ఇవన్నీ పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటే అది పర్వాలేదా? ఒక దేశ ప్రధాని ముస్లిమ్స్ నేను అంటే ఆయన హీఈస్ నాట్ అ ముస్లిమ్స్కి ప్రైమ్ మినిస్టర్ కాదనమాట. ఈ దేశం ఇతర దేశాల్లో, ముస్లిం దేశాల్లో గౌరవించి హిందూస్ని గుళ్ళు కట్టుకోవడానికి ఎకరాలు భూములు కేటాయించి సగౌరవంగా ప్రధానమంత్రిని అక్కడ ఆహ్వానించి అన్ని సకల మర్యాదలు చేసిన దానికి ఆయన ఈ విధంగా ఇక్కడ మాట్లాడితే ఇతర ముస్లిం దేశాల్లో బతుకుతున్న హిందూస్ పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారన్నా ఈయనకి లోకజ్ఞానం కానీ బుర్ర ఉపయోగించుకోవటం కానీ ఎప్పుడన్నా ప్రయత్నించారా అనేది నేను హెచ్చరిస్తున్నా. హౌ డేర్! ఒక భారతదేశం వి ద పీపుల్ రాజ్యాంగం హక్కులతో బతికిన ప్రతి భారతీయుడికి ఆయన బాధ్యుడిగా ఉండాల్సిన వ్యక్తి ఇవాళ సామాజిక వర్గాల్ని చీల్చి చేసి పోలరైజింగ్ పాలిటిక్స్ ఎన్నికల్లో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ నో కాగ్నిసెన్స్. సుప్రీంకోర్టు తీసుకోవాలి అసలు సుమోటో కాగ్నిసెన్స్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అసహ్యంగా ఈ హేట్రెడ్ ఆయన స్ప్రెడ్ చేస్తూ ఉంటే నోరు మూసుకొని మనం చూస్తూ ఉంటామా? ఇది మన గడప కూడా తొక్కుతుంది. ఎవరన్నా ఆలోచించుకున్నారా? ఇంత అసహ్యంగా ఆయన మాట్లాడి ఇంత విపరీతం హేట్రెడ్ ఆయన పంచుతూ ఉంటే రేపు ఈయనకి ఏమన్నా అయితే వాట్ విల్ హ్యాపెన్ టు ద బ్యాక్లాష్ అనేది ఎప్పుడన్నా ఊహించుకున్నారా? ఇట్స్ వెరీ రాంగ్. షేమ్. ఈ భారతదేశంలో ఇవాళ నిజమైన సెక్యులర్ ఎవరైనా బతుకుతూ ఉన్నారంటే నా సైనికులు. నీ కుల మత ఏది కూడా ఆలోచించకుండా ఈ 4 బార్డర్స్ని కాపాడుతూ ఈ దేశాన్ని కాపాడి ప్రాణాలు అర్పితం చేసిన వాళ్ళు రౌడీ నుంచి రాష్ట్రపతి వరకు తిండి పెట్టే నా రైతు. వీళ్ళిద్దరికీ కులాలు మతాలు లేవు సార్. ఈ విధంగా ఒక దేశ ప్రధాని మాట్లాడితే వాళ్ళు ఏం ఆలోచించుకుంటారనేది కూడా లేదా? అధికార దాహం, పదవి వ్యామోహం, ఆహా ఇంత ఇదిగా ఆయన విచ్చలవిడిగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే చూసి అసహించుకుంటున్నారు. భవిష్యత్తులో రిజల్ట్స్ తెలిసిపోతాయి. కానీ కేసీఆర్ దూషిస్తున్నాడు ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థుల్ని అని చెప్పి ఆయన మీద 48 గంటల పాటు బ్యాన్ విధించారు అన్న ప్రచారానికి. కానీ రేవంత్ రెడ్డి కూడా అలాగే ప్రత్యర్థుల్ని తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నన్ను ఎందుకు అడుగుతారు? మోదీ గారిని అడగండి. కేసీఆర్ మోదీ కలిసి చేసేది. ఆయన ఎండలో తిరగలేడు, ప్రచారం చేయలేదని రెస్ట్కి ఏమన్నా ఇచ్చారు? ఇది పరదా వెనకాల డ్రామాలు వాళ్ళిద్దరూ ఆడే డ్రామాలు. ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, అందుకని ఈసీ ఆపేసింది. 48 hours ఆయన తిరగలేరని కావాలని పెట్టుకున్నారు. బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పేసి. బండి సంజయ్ గారు పాపం పూర్ ఫెలో. ఆయన చాలా సిన్సియర్గా పనిచేసుకుంటూ ఉంటాడు. ఆయనే బలి చేసిన బీజేపీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా 4 పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా కేసీఆర్ పేరు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని బండి సంజయ్ అడుగుతున్నారు. ముందుంది ముసళ్ళ పండగ, 4 రోజులు ఆగండి. మాకు ఎలక్షన్లు ఇవి ఉన్నాయి. ఈ న్యూసెన్స్లు, ఈ చిన్న చిన్న న్యూసెన్స్లు చూసుకోవడానికి మాకు టైం లేదు. ఇప్పుడప్పుడే తర్వాత యాక్షన్ తీసుకుంటారా? ఆఫ్ కోర్స్. చట్టానికి వ్యతిరేకం ఏది జరిగినా అండి మా వ్యక్తిగత ఇష్టాల పైన జరగవు. చట్టం అనేది అందరికీ అమలవుతుంది, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఎన్నికల సందర్భంలో ఇప్పుడు మేము తిరుగుతున్నాము. ఇది అయిపోయిన తక్షణం చట్టానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా చర్య మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులు కూడా అరెస్ట్లు అవుతారనేది మీరు చెప్పదలుచుకున్నారు? వెరీ గుడ్. అయితే అవును, ఇఫ్ దే హ్యావ్ డన్ ఇట్ దే విల్ బి అన్డౌటెడ్లీ. బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని చెప్పేసి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల
బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టారని కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెదక్లో నీలం మధు, భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్లో దాను నాగేందర్, మల్కాజ్గిరిలో సునీత, కరీంనగర్లో రాజేందర్ రావు, వీళ్ళందరినీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆరోపణ. పాపం కేసీఆర్ ఇప్పుడు ఏమన్నా నేను పట్టించుకోనండి. పాపం ఆయన పాపం ఓడిపోయి ఆయన ఏం చేయాలో తెలియదు. ఆ కొడుకు ఒక లైబిలిటీ ఆయన తలకాయ మీద, కూతురేమో ఈడీలో కూర్చొని ఇంకేం చెప్తారు, ఇవే చెప్పుకుంటారు పోలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.